మెగాస్టార్ చిరంజీవిని కేంద్ర మంత్రి బండి సంజయ్ కలిశారు. సంజయ్ను చిరంజీవి సాధారణంగా ఆహ్వానించి ఆలింగనం చేసుకుని శాలువతో సన్మానించారు. ఎంతో కష్టపడి సంజయ్కు తగిన పదవి లభించిందని చిరంజీవి అన్నారు. విద్యార్థి దశలో తాను చిరు వీరాభిమాని అని సంజయ్ చెప్పారు. రాష్ట్ర దేశ రాజకీయాలపై ఇద్దరు అరగంటకు పైగా చర్చించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బావికూనవరంలో పద్మశ్రీ అవార్డు గ్రహీత నకని రామచంద్రయ్య మృతదేహాన్ని కలెక్టర్ నివాళులు అర్పించారు. రామచంద్రయ్య భౌతికాయానికి కలెక్టర్ జితేష్ వి పాటిల్ పూలమాల వేసి నివాళులు అర్పించారు. రామచంద్రయ్య కుటుంబ సభ్యులకు పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఎమ్మెల్యే మట్ట రాగమయ్య క్యాంప్ ఆఫీస్ కు ఓ దుప్పి గాయాలతో వచ్చింది. అడవి నుండి దారి తప్పి వచ్చిన దుప్పి కుక్కల దాడిలో తీవ్రంగా గాయపడింది. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే వెటర్నరీ వైద్యులను రప్పించి ప్రథమ చికిత్స చేయించారు. దుప్పిని ఫారెస్ట్ అధికారులకు అప్పగించారు. హైదరాబాద్ నాచారంలో తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు డాన్స్ చేశారు. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కొలికపూడి హైదరాబాద్ రావడంతో టీడీపీ అభిమానులు అభినందన సభ ఏర్పాటు చేశారు. కొలికపూడికి నాచారంలో ఘన స్వాగతం పలికి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా అభిమానులతో కలిసి ఆయన డాన్స్ చేశారు. చిన్న పొరపాటు వల్ల బతికి ఉన్న మనిషిని చంపారు. అంత్యక్రియలకు అన్ని సిద్ధం చేశారు. అదే సమయంలో చనిపోయిన వ్యక్తి గ్రామంలోకి వచ్చాడు. దీంతో అంతా అవాక్కయ్యారు. వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గం నవంగిలో జరిగింది ఈ ఘటన. రైతు పిట్టల ఎల్లప్ప మొబైల్ దొంగిలించిన వ్యక్తి రైలు పట్టాలపై ప్రమాదంలో మరణించాడు. అయితే అక్కడ దొరికిన మొబైల్ ఆధారంగా మృతుడు ఎల్లప్ప అనుకుని అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. ఆదిలాబాద్ లో ఎస్ఐ గౌస్ ఆలం గుట్కాపై ఉక్కుపాదం మోపారు. పట్నంలోని 5 గోడౌన్లలో ఎస్పీ గౌస్ ఆలం ఆధ్వర్యంలో పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో 77,60,586 రూపాయలు విలువైన నిషేధిత గుట్కాను స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 9 మందిపై కేసు నమోదు చేశారు పోలీసు అధికారులు. హైదరాబాద్ బాచుపల్లి ఎక్స్ రోడ్ లో గంజాయి సరఫరా చేస్తున్న 2 వ్యక్తులను కుత్బుల్లాపూర్ ఎస్ఐ అధికారులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 4 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. 2 నిందితులు ఇచ్చిన సమాచారంతో కాజీపల్లిలోని స్థావరంపై అధికారులు దాడి చేశారు. అక్కడ దాచిన 76 కిలోల గంజాయి, 2 ఆటోలు, 4 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ జీవన్ తెలిపారు.